ఏజెస్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, నీ సభలకు నేను కరెంట్ ఇస్తా చంద్రబాబు. సోనియా ముందు ఒక చిన్న ప్లకార్డు పట్టుకోలేక మూలన దాక్కున్నావు, సీఎం జగన్ పై పవన్ విమర్శలు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రెస్ మీట్. విలన్ గా మరోసారి విజృంభించనున్న జగపతి బాబు. డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు మచిలీపట్నం వారాహి విజయబేరి సభలో ప్రసంగించారు. కృష్ణా జిల్లా సాహిత్య సాంస్కృతిక రంగాలకు వేదిక అని అభివర్ణించారు. తాము ప్రజల కోసమే కూటమి కట్టామని అన్నారు. తమ కలయిక స్వార్థం కోసం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గతంలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు నానీలు ఈ జిల్లాకు చెందిన వారేనని వ్యాఖ్యానించారు. ఒకడు బూతుల నాని, మరొకడు నీతుల నాని అని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉండే నీతుల నాని మాట్లాడితే రెండు చెప్పులు తీసుకుని కథలు కథలుగా చూపిస్తుంటాడని అన్నారు. నీతుల నాని ఇక నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ నన్ను తిట్టడానికా అని ప్రశ్నించారు. నీతుల నాని బందర్లోని ఏం అభివృద్ధి చేశారో చెప్పే దమ్ము నీకుందా అని ప్రశ్నించారు. ఈ సైకో జగన్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో సైకాను తయారు చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ మేం బుల్లెట్లకేం భయపడలేదు, ఈ సైకోలకేం భయపడతామా అంటూ వ్యాఖ్యానించారు. బందర్ బైపాస్ రోడ్లోని నితీష్ అనే వ్యక్తికి 150 కోట్లతో మాల్ కడుతుంటే ఎన్ఓసి ఇవ్వకుండా ఈ నీతుల నాని అడ్డుపడ్డాడని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం బీజేపీ జెండాలు కట్టుకోండి, గాజు గ్లాస్ చేతిలో పెట్టుకోండి. ఎవడైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్ళండి. ఇంకా ఏదైనా మాట్లాడితే గ్లాస్ మీద దాడి చేస్తే తిరిగి ఆ గ్లాసుని ఏం చేయాలో చేసి చూపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో కాదు, రాజకీయంలో నిజ జీవితంలో హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మచిలీపట్నం వచ్చినప్పుడు, బందర్ వచ్చినప్పుడు మచిలీపట్నం ఒక్కసారి గుర్తు చేసుకుంటే సాహితీ సాంస్కృతిక రాజకీయ రంగాలకు వేదిక కృష్ణా జిల్లా. దేశానికి మహామహులు అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఒక్కసారి స్వాతంత్ర సమర యోధుడు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య తమలో ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇవాళ వారాహి విజయబేరి సభ నిర్వహించారు. ఈ సభకు జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ భారతదేశానికి జాతీయ పతాకం అందించిన పింగళి వెంకయ్యని స్మరించుకుంటున్నానని తెలిపారు. తన జీవితాన్ని ప్రభావితం చేసిన ప్రఖ్యాత తత్వవేత్త ఉప్పులూరి గోపాలకృష్ణమూర్తి మచిలీపట్నంలోనే పుట్టారని వివరించారు. ఆయన పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటున్నానని పేర్కొన్నారు. ఇక్కడ ఎంతో మంది యువత ఉన్నారని, ఇంతటి ప్రకృతి వనరులున్న ప్రాంతంలో ఉపాధి లేకపోవడం బాధగా ఉందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తుందో చూస్తా అన్నాడు. నీ తాటాకు చప్పుళ్లకు, నీ ఆకురౌడి మాటలకు భయపడతానా? ఇప్పుడు అతడి కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థి అంట. ఆయన కొడుకు ఏమైనా దిగొచ్చాడా? అతడి రక్తం ఏమైనా బ్లూ కలర్ లో ఉంటుందా? అతడు దాడులు చేస్తే భరించాలా అంటూ పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగలిగేవాడా? రోడ్ల మీద తిరగలిగేవాడా? ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి. నేను కూడా ఆయనతో విభేదించాను. నన్నేమో ఆపలేదు, ఎక్కడ నాకే పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే, నాకెక్కడ పర్మిషన్ డినై చేయలేదే. అందుకే నాకు ఆయనంటే గౌరవం. ప్రతి నాయకుడికి ఇంకోళ్ళకి విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా, అవి ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించాల. జగన్ ఈ రోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని ఆంక్షలు పెడతాడు.
అతనే కొట్టుకొని మా మీద నెపం పెడతాడు. ఇంకొకసారి జగన్ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు, రాజకీయాలను అతను పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చీడ పురుగులు. మీరు దయచేసి బలంగా పెట్టుకోండి. మీరు కనుక బయటికి వచ్చి బలంగా ఈ రోజున చిన్న చిన్న ఉత్సాహం కాదు, పాలపొంగులకు రాకుండా నిజంగా లోతుగా అధ్యయనం చేయండి. మీ భవిష్యత్తు ఇది. నా భవిష్యత్తుకి ఇబ్బంది లేదు, చంద్రబాబు గారి భవిష్యత్తుకి ఇబ్బంది లేదు, ఆయన కుటుంబానికి ఇబ్బంది లేదు. కానీ ఇన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టమైన పని. మా సైజులు మేము తగ్గించుకున్నాం. చంద్రబాబు గారు దాదాపు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి, జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ప్రభుత్వాలు నడిపి కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన వ్యక్తిగా ఉండి ఈ రోజున తగ్గి ఆయనకి ఎమ్మెల్యేలు కుదించుకొని తగ్గించుకొని వచ్చారు. అలాగే నాకు కూడా ఓట్ పర్సంటేజ్ పెరిగి కూడా నేను తగ్గించుకున్నాం. మనకి బలమైన బందర్ను కూడా తెలుగుదేశం పార్టీకి వదిలేసాం ఈ రోజున కొల్లు రవీంద్ర గారిని గెలిపించడానికి. దీనికి కారణం ఏంటంటే ఓటు చీలకూడదు. ఎందుకు చీలకూడదు? మీ భవిష్యత్తు కోసం, మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి, రైతాంగాని కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి, మత్స్యకారుల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి, అలాగే కూర్చోబెట్టే యువతకు ఉపాధి అవకాశాల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి. అసెంబ్లీ అంటే బూతులు తిట్టేవాళ్ళు, వ్యక్తిగత జీవితాన్ని నిందించేవాళ్ళు మీ భవిష్యత్తు కోసం ఎప్పుడు ఆలోచిస్తారు? నిజంగా చెప్తున్నాను, నేను మీకోసం మీరు ఊహించుకోండి. ఫస్ట్ టైం అసెంబ్లీలో 5 సంవత్సరాల తర్వాత డిబేట్స్ చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి. రోడ్లు, మౌలిక వసతులు, కనీసం రోజుకి మనకి కనీసం కొన్ని బిందెలు నీళ్లు వచ్చేలాగా ప్రతి ఇంటికి ఇవన్నీ చేయగలం మేము కూర్చోబెట్టి. అందుకని మీ భవిష్యత్తు కోసం వచ్చాం. ఈ రోజున ఎవ్వరికి సరదా కాదు, ఇదంతా తగ్గించుకొని మరీ వచ్చాం. మనకి బందర్ ఎంపీగా మనకి వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద. కొల్లు రవీంద్ర గారు సైకిల్ గుర్తు మీద మనకి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తా ఉన్నారు. జగన్కి ఏదైనా మాట్లాడితే మండదా అని మాట్లాడతారు. జగన్ నీకు ఎందుకు మండదు మేము చెప్తాం. నీకు జగన్కి రాయేసినందుకు చాలా మండిందంట. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రెస్ మీట్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మీడియా మిత్రులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులకు, హిందువులందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం తర్వాత మొదటి శ్రీరామనవమి ఉత్సవాలు అయోధ్యలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ హిందువులందరూ కూడా భక్తిపూర్వకంగా పండుగను జరుపుకోవడమే కాకుండా రామమందిర నిర్మాణం పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచంలోనే అయోధ్య తీర్చిదిద్దబడడం, ఆ ఖ్యాతి మోదీ గారికి దక్కడం, రామమందిర నిర్మాణము, రాముడిని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిందో, ఎన్ని పన్నాగాలు పన్నిందో, రాముడిని రాజకీయాలతో ముడిపెట్టి ఎన్నికల కోడ్ నెపంతో అడ్డుపడే ప్రయత్నం చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ యొక్క మరి సహకారంతో
ఎలక్షన్ కమిషన్ ఏదైతే లైవ్ టెలికాస్ట్ ఏదైతే నిలిపివేయడం జరిగిందో దాన్ని తిరిగి పునఃప్రారంభించడానికి తీసుకున్న చర్య ఇది రామ భక్తుల విజయంగా భావిస్తూ ఇది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు హిందువులను అవమానపరచడము హిందువుల మనోభావాలు గాయపరచడము లౌకికవాదం అని చెప్పి అది భావిస్తే మూర్ఖత్వం అవుతుంది. ఖచ్చితంగా రాజకీయ మూల్యం మీరు చెల్లించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో కాంగ్రెస్ ముక్త్ భారత్ ఆ పిలుపుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ప్రజలు స్పందిస్తూ మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ క్రమేణా ఉత్తర భారతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇవాళ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందో దక్షిణ భారత్లో కూడా ఆశలు సన్నగిలుగుతూ ఉన్నాయి. దక్షిణ భారత ప్రజలు కూడా మోదీ నాయకత్వం వైపు మొగ్గు చూపుతూ రేపు 2024లో జరిగే లోక్సభ ఎన్నికలు ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలని నిర్ధారించుకునే ఎన్నికలు, దేశ ప్రజల భవిష్యత్తు నిర్ధారించే ఎన్నికలు. ఈ భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో అగ్రగామిగా తీర్చిదిద్దేంటి నాయకత్వాన్ని కోరుకునే ఇండోనేషియాలోని ఉత్తర సులివేసి ప్రావిన్స్ రాజధాని మనోడా సమీపంలో ఉన్న మౌంట్ రాంగ్ అగ్నిపర్వతం 3 రోజుల వ్యవధిలో 5 సార్లు బద్దలైంది. భగభగ మండే ఎర్రని లావా కిందనున్నటువంటి సముద్రంలో కలవగా ఆకాశంలోకి సుమారుగా 2 కిలోమీటర్ల ఎత్తు వరకు భారీ స్థాయిలో దుమ్ము ధూళి వ్యాపించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలుగా సమీపంలో ఉన్నటువంటి 11,000 మందికి పైగా స్థానికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే మనాడాలోని శామ్ రతులంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను గురువారం సాయంత్రం వరకు తాత్కాలికంగా మూసేశారు. ముందు ఒకసారి ఆ తర్వాత మరో 4 సార్లు మౌంట్ రాంగ్ అగ్నిపర్వతం స్థానిక కొలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9:45 తొలిసారి బద్దలైంది. ఆ తర్వాత బుధవారం ఒక్క రోజులోనే 4 సార్లు బద్దలై దుమ్ము ధూళిని విరజిమ్మింది. దీంతో ఇండోనేషియా అగ్నిపర్వత ఏజెన్సీ 4వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అగ్నిపర్వత ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరం వరకు ఖాళీ చేయాల్సిన ప్రాంతాలను 6 కిలోమీటర్ల దూరం వరకు పెంచింది. వేల మంది ఖాళీకి ఆదేశం ముందుగా 800 మందికి పైగా స్థానికులను ఆ ప్రాంతం నుంచి తరలించిన అధికారులు ఆ తర్వాత అక్కడ నివసిస్తున్నటువంటి 11,665 మంది స్థానికులను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. అగ్నిపర్వతంలో ఓ భాగం సముద్రంలో కుప్పకూలే అవకాశం ఉందని, ఇది సునామీ వచ్చేందుకు దారి తీయొచ్చని కూడా ఆందోళన చెందుతున్నారు. 1971లో ఇలాగే జరిగిందని కూడా గుర్తు చేశారు. జగపతి బాబుకి విలన్ గా ఇప్పుడున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ మధ్య చాలా పవర్ఫుల్ పాత్రలను పోషిస్తూ వచ్చిన జగపతి బాబుకి ఇటీవల కాలంలో అలాంటి రోల్స్ పడలేదనే చెప్పాలి. జగపతి బాబు చాలా డిఫరెంట్ గా కనిపించాడని ఆడియన్స్ చెప్పుకోక చాలానే రోజులైంది. అలాంటి జగపతి బాబు త్వరలోనే అభిమానుల ముచ్చట తీర్చనున్నాడని అంటున్నారు. జగపతి బాబు కూడా కొంతకాలంగా పవర్ఫుల్ రోల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అలాంటి పాత్ర ఆయనకి హరీష్ శంకర్ ఇచ్చాడని అంటున్నారు. హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ను ఇటీవలే ఖరారు చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను మొదలెట్టనున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర చాలా వైవిధ్యభరితంగా ఉంటుందని అంటున్నారు. ఆయన పాత్ర చాలా స్టైలిష్ గా పవర్ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న ఈ సినిమాకి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎరుకల విద్యార్థులు ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసేందుకు కోసం ప్రత్యేక ఏకలవ్య స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి లోకిని రాజు అన్నారు. బుధవారం వరంగల్లోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో తెలంగాణలోని ఎరుకల విద్యార్థులు ఉద్యోగాలలో పోటీ పడడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏకలవ్య స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఏకలవ్య కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఎరుకల సమస్యలు తెలిసిన నాయకునికి ఇవ్వాలని అన్నారు. రామంజపురంలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఎరుకల నాంచరమ్మ పంచకూట ఆలయానికి నిధులు కేటాయించి పునర్నిర్మించాలన్నారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఎరుకల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎరుకల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఎరుకల సంఘం వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఎరుకల ఆత్మగౌరవ జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఏదైతే ప్రభుత్వం ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి అలా చదువుకున్నటువంటి విద్యావంతులకి మేధావులకి ఎరుకల జాతి పక్షాన మాట్లాడే వాళ్ళు కానీ కష్టపడే వాళ్ళు కానీ ఎరుకల సమస్య మీద అవగాహన ఉన్న వాళ్ళకే ఎరుకల కార్పొరేషన్ చైర్మన్కి ఇవ్వని చెప్పేసి నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండవది, ఏదైతే కాకతీయులు కట్టినటువంటి మరి ఎరుకల నాంచారమ్మ దేవాలయాన్ని పరిశీలించి మళ్ళీ పునఃపరిశీలించి వెంటనే మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే మాకు పునర్నిర్మించమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అలాగనే హైదరాబాద్ కేంద్రంగా మరి ఎరుకల విద్యార్థుల కోసం ఏకలవ్య కోచింగ్ సెంటర్ని ఏకలవ్య శిక్షణ కేంద్రాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయించి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఏదైతే మరి పందులు పెంచుకునే కుటుంబాల కోసం గత ప్రభుత్వం ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ 60 కోట్లు కూడా మళ్ళీ యథావిధిగా అమలు చేసి ఆ కుటుంబాలు బతికే విధంగా ఊరికి దూరంగా ప్రభుత్వ స్థలాలు ఇవ్వని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం ఎమ్మెల్సీకి అనౌన్స్ చేసిందో అటువంటి ఎమ్మెల్సీని కూడా మళ్ళీ మీ ప్రభుత్వం పునఃపరిశీలించి మళ్ళీ ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని మా ఎరుకల స్వామి వర్గానికి ఇవ్వని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దయచేసి ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు నమ్మకం ఉన్నది, మాకు విశ్వాసం ఉన్నది. మీరు అంటే అభిమానం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ రాజ్యం కాబట్టి సమన్వయం జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటాం. మా తాత ముత్తాతలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ మాకు అభిమానం ఉన్నది. ఖచ్చితంగా మా ఎరుక జాతిని గుర్తించి మా సామ్య వర్గానికి అన్ని విధాలుగా మీరు ఆదుకోని చెప్పేసి మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై ఎరుకల, జై ఎరుకల. నా పేరు లోకిన్ రాజు, నేను తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ ఉత్తర్వుల మేరకు 4వ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఫామ్ 1 నోటిఫికేషన్ 18వ తేదీన ఇస్తామని ఆర్ఓ చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ప్రభుత్వ సెలవు రోజులు మినహాయించి మిగిలిన రోజులలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడుతుందని తెలిపారు. స్వీకరించబడిన నామినేషన్లను 26వ తేదీ 11 గంటలకు స్క్రూటినీ చేయబడుతుందని అన్నారు. స్క్రూటినీ తర్వాత వ్యాలిడిటీ ఉన్న నామినేషన్లలో ఎవరైనా విత్డ్రాలు చేసుకోవాలనుకుంటే 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ గాని ప్రతిపాదకుడు గాని ఆథరైజ్డ్ చేసుకుంటే అలాంటి వాటిని విత్డ్రాకు అంగీకరిస్తామని అన్నారు. 29వ తేదీ 3 గంటల లోపు విత్డ్రాలు అయిపోయిన తరువాత ఎవరైతే పోటీలో ఉంటారో ఆ అభ్యర్థి జాబితా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. వాళ్లకు సింబల్ ఆర్డర్ ప్రకారం కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా గరిష్టంగా 4 నామినేషన్లు వేయవచ్చని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని ఉంటే వారికి మాత్రం ఒక ప్రపోజల్ ఉంటే సరిపోతుందని తెలిపారు. మిగిలిన వారికి అందరికీ 10 మంది ప్రపోజల్స్ ఉండాలన్నారు. ఈ ప్రపోజల్స్ ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఒక ఓటరై ఉండాలని, అభ్యర్థి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ఓటరై ఉండాలని అన్నారు. తర్వాత నామినేషన్స్ ఒక్కొక్క అభ్యర్థి 4 సెట్ల వరకు వేయచ్చు. గుర్తింపు పొందిన జాతీయ రాజకీయ పార్టీలు లేదా రాష్ట్ర పార్టీలు, జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలు ఏవైతే ఉంటాయో వాటికి అభ్యర్థి కాకుండా ప్రపోజరు ఒకళ్ళు మాత్రమే ఉంటారు. మిగిలిన కేటగిరీస్ కిందకు వచ్చినప్పుడు ప్రపోజర్స్ 10 మంది ఉంటారు. ఈ ఒక్కొక్కళ్ళు 4 నామినేషన్స్ వరకు వేసుకోవడానికి ఉంటుంది. నామినేషన్ పేపర్తో పాటుగా అఫిడవిట్ కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. అఫిడవిట్తో పాటుగా అభ్యర్థికి సంబంధించిన ఫోటోలు 2 ఇవ్వాలి. వాటితో పాటుగా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఫోటోల మీద సర్టిఫికేట్, ఫోటోల వెనక సంతకం కూడా చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్క్రూటినీ అయిపోయిన తర్వాత మనం ఏది అభ్యర్థులు పోటీలో ఉంటారో వాళ్ళందరి జాబితా ప్రచురించడం జరుగుతుంది. తర్వాత బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కూడా జరుగుతుంది. 29వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 3 గంటల లోపు సర్వీస్ ఓటర్స్ వాళ్ళకి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనేది
ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఉద్యోగస్తులు ఎలక్షన్లో విధుల్లో ఉన్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ పేపరు ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా ఈసారి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాటికి బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ లోకల్గా కర్నూలులో జరుగుతుంది. అది 72 గంటల లోపల జరగాల్సి ఉంటుంది. ఇవన్నీ వరుసగా ఈ ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుంది. ఇవంతా పారదర్శకంగా లోనే నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఆర్ఓ రూమ్ ఇదే ఇక్కడే జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని పాత చెర్ల గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. సీతారాముల కళ్యాణం కనులార తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. సీతారామ స్వామివారి పెళ్లి అలంకరణలో ముస్తాబై భక్తులకు రంజింపచేశారు. అభిజిత్ లగ్న గడియలలో సీతమ్మ మెడలోని రామయ్య వేద మంత్రాల సాక్షిగా మాంగళ్య ధారణ చేశారు. ఈ వేడుక భక్తులు శ్రీరామ నామ జపం నడుమ జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలోని దొడ్డి రామకృష్ణ ధర్మపత్ని జ్యోతి దంపతులు, చిప్పా శ్రీనివాసరావు, సత్యవేణి దంపతులు మరియు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. सर्वमंगलाय नमः कुंकुमार्चनां समर्पयामि धूपं समर्पयामि दीपं संदर्शयामि श्रीरस्तु ఉపవీతార్థం యజ్ఞోపవీతార్థం అని రక్షణవేయండి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి శ్రీగంధం జీలకర్ర బెల్లం ముక్క కొబ్బరికాయ ఒకటి తెచ్చారా పుష్పాన్ని సమర్పయామి. ఒక పూలు పెట్టండి. ఇక్కడ గణపతి దగ్గర 2 పూలు పెట్టండి. పుష్పాన్ని సమర్పయామి. అక్షతాన్ని సమర్పయామి. కపిలాయ నమః, గజేంద్రికాయ నమః, లంబోదరాయ నమః, గణాధిపాయ నమః, సోమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వాగనాయ గౌరీపుత్రాయ శ్రీ గణేశ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, నీ సభలకు నేను కరెంట్ ఇస్తా చంద్రబాబు. సోనియా ముందు ఒక చిన్న ప్లకార్డు పట్టుకోలేక మూలన దాక్కున్నావు, సీఎం జగన్ పై పవన్ విమర్శలు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రెస్ మీట్. విలన్ గా మరోసారి విజృంభించనున్న జగపతి బాబు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.